ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం మనం గత సంవత్సరం అంతా చూసినాము. ఈ పరాభవ సంవత్సరంలో ఎందుకంటే ఎంత ఎఫెక్ట్ పడిందంటే మంచి మంచి సీనియర్స్ టీమ్ లీడర్స్ కూడా బెంచ్పై ఉండే పరిస్థితి వచ్చింది. ఉన్న ఫలంగా ఉద్యోగాలు పోతున్న పరిస్థితి ఉంది. కనీసం ఈ పరాభవ సంవత్సరంలోనన్నా సాఫ్ట్వేర్ రంగం ఏమన్నా బాగుంటుందా తెలంగాణ విషయానికి? సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన మార్చి 3వ తారీఖు జరిగినటువంటి గ్రహణ ఎఫెక్ట్, అమావాస్య ప్రతిపద పాడ్యములో ఉగాది పండుగ రావడం, మృగశిర నక్షత్రంలో మనకు ఆరంభం కావడం చూసినట్లయితే ఐటీ రంగం 50% మాత్రమే ఫలితాన్ని చూడబోతుంది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తి స్థాయిలో నిద్రాణ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఆల్రెడీ దరిద్రంగా ఉందంటే ఇంకా 2027 నవంబర్ వరకు రియల్ ఎస్టేట్ రంగం ఊర్మిళ నిద్రే. హోటల్ రంగం, సినిమా ఆటోగ్రఫీ రంగం, చిట్స్ అండ్ ఫైనాన్స్ రంగాలు, కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ రంగాలు, అంటే ఏ రంగం చూసుకున్నా చివరికి వివాహ బంధాలు కూడా ఈ సంవత్సరం సూచనని పరాభవాలు మరి ఏ సంవత్సరం చూడరు. నా సూచన ఏంటంటే ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకోవడం మంచిదని చెబుతాను. పరాభవ సంవత్సరంలోనా అంత ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? 100% ఉందండి. పోనీ రెమెడీస్ ఏముంటాయి? పోనీ తప్పదు, చేసుకోవాలి, చేసుకుంటారు, ఏదైనా పెట్టాలి, కొత్తది పెడతారు, కానీ దానికి కాపాడుకోవాలి ఆ బంధాలని. ఈ సంవత్సరం కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది, అదే రెమెడీ. ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవద్దు, నష్టం ఏముంది? నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకో, మళ్ళీ ఉగాది ఏళ్ళకి పెళ్లి చేసుకోండి, కాదేందే ఉంది. 39 ఏళ్ళకి పెళ్లి కావట్లేదు, సంవత్సరం అవుతుంది, అంతే కదా, నష్టం ఏముంది? పోనీ చేసుకున్న వాళ్ళని కంపారిజన్ చేసుకుంటే ఎలా ఉన్నారు? కాబట్టి వివాహ వ్యవస్థ కూడా వివాహ జీవితాలు అనుకూలంగా ఉండవు. తర్వాత ఐటీ రంగంలో కూడా ఏఐ ఎఫెక్ట్ బాగా పడుతుంది. దీనివల్ల సాయంత్రానికి మన ఉద్యోగం ఉంటుందా ఊడదా? ఇప్పుడు నేను ఎక్కడో చూసాను, 18 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టారు ఇంటికి, 3 నెలలు ఈఎంఐ కట్టలా, వాడు వచ్చి ఇల్లు హ్యాండర్ చేస్తున్నాడు, మొత్తం ఆక్యుపై చేశారు. ఇలాంటి సంఘటనలు మనం చూస్తాం. కాబట్టి ఐటీ రంగ ఉద్యోగస్తులు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి, కానీ కొత్త కంపెనీకి పోవాలంటే మాత్రం మీ జీవితం గాలిలో ఉన్నట్లే, మీ లోన్లు మొత్తం ఆవిరైపోయినట్లే. తర్వాత మాదక ద్రవ్యాలు, మద్యపాన, ధూమపాన, ఈ విషయాలు ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తెస్తున్నా చాప కింద నీళ్ళ ఉన్మాదంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈసారి తెలంగాణ ప్రాంతంలో కనుక పబ్బుల మీద కనుక నియంత్రణ పెట్టకపోయినట్లయితే ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలకు పబ్బులు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చేతులెత్తేసే పరిస్థితి కనబడుతుంది. పబ్బుల మీద, జబ్బుల మీద, డబ్బుల మీద నియంత్రణ కనుక లేకపోతే ఈ సంవత్సరం అనేక రకాల ఇబ్బందులు గురవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, మీడియా, ఇటు సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అంటే మామూలుగా జనరల్గా కేసుల పరంగా కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? జనరల్గా ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఎవరు అధికార పార్టీకి విభిన్నంగా వార్తలు చేస్తే కేసుల పర్వం గత సంవత్సరంలో కూడా భారీగా ఎదుర్కొన్న నేపథ్యం కనిపిస్తుంది కదా, ఈ పరాభావంలో ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా మీడియా అంటే మాట చెబుతుంది. ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో జర్నలిజం కంటే మెకాలిజం ఎక్కువైంది. మెకాలిస్ట్ పేరునుంటారు, మెకాలిస్ట్, ఆయన ఒక నియంతృత్వమైనటువంటి రాస్తుండేవాడు మెకాలిస్ట్. ఇక్కడ జర్నలిస్టులు తగ్గిపోయారు, మేము జర్నలిస్టుమే చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మా భాషలో కనుక జ్యోతిష్యులు తక్కువ మంది, చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది. సో మీడియాని నియంత్రించడం అనేటువంటిది ప్రభుత్వాలకు చెంపపెట్టలాంటిది. ఇప్పుడు గదిలో పెడతారా పిల్లిని కొడితే తిరిగి చట్టాలు తీసుకురావాలండి, ఇక్కడ కానీ అక్కడ ఎన్ని చట్టాలు తెచ్చినా మీడియాకు సంఖ్యలో వేయలేరు. తాత్కాలికంగా వేశామన్నటువంటి ఆనందం ఉంటుందేమో, కానీ శుక్రుడు బలంగా ఉండి బుధుడు కమ్యూనికేషన్ అవసరం బలంగా ఉంటుందండి. ఇది కాకపోతే ఇంకో రకంగా ఇంకో ప్లాట్ఫామ్లో బయటకు వస్తుంది. ఒకప్పుడు మాకు తెలిసే ఇవన్నీ నిఘాలు అన్నీ ఎట్టొచ్చినా బయటికి. సో కాబట్టి మీడియాపై నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది.
అది పూర్తి స్థాయిలో వారికే చెంపపెట్టి మారే అవకాశాలు ఉన్నాయి. సో మీడియా రంగం సమృద్ధికరంగానే ఉంటుంది, అందులో ఎలాంటి ఇబ్బంది లేవు. గతంలో ఈ సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానివ్వండి, జర్నలిస్టులు పెట్టిన కేసులు కానివ్వండి, కొంత ఊరట కలిగే అవకాశాలు నవంబర్ తర్వాత ఉంటాయి. నవంబర్ ప్లాంట్స్ మారుతున్నాయి కాబట్టి బుధుడు తన యొక్క ఆకృతి మార్చినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కొంత మార్పులు వస్తాయి కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా పై ప్రజలకి మంచి గౌరవం కలిగేటువంటి జడ్జిమెంట్లు వస్తాయి. మీడియా విషయంలో కూడా చూడండి. డన్. ఇంత ఉంది పరాభవ సంవత్సరం.